ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, వాక్యాన్ని విందాం. అందరూ దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. వారు అక్కడ ఉన్నప్పుడు నిండెను కనుక తన తొలిచూలి కుమారుని స్థలము లేనందున ఆయనను. ఓకే, ఇంకొక చదవండి. కానీ చుట్టి ఓకే, ఏమర్థమైంది అది? అంతా మీరు ఇక్కడ వెళ్ళిపోతానంటారు. ఓకే, చూడండి 7వ వచనం చూడండి. తన తొలిచూలి కుమారుని ఎవరిని కని? తొలిచూలి కుమారుని కని అంటే తర్వాత పుట్టారా పుట్టలేదా? యేసుప్రభువారి తల్లి గారి తర్వాత పిల్లలు పుట్టారా పుట్టలేదా? పుట్టారా? నేను చెప్పాను బాగానే గుర్తుంది. యేసుప్రభువారి తల్లి గారు మరియ గారికి మొట్టమొదటి యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు పుట్టాడు కానీ యోసేపు ద్వారా కాదు. యోసేపు ద్వారా పుట్టేవాడు అంటే వేరే వాడు పుట్టాడు. తర్వాత క్యాథలిక్ చర్చికి వెళ్తే క్యాథలిక్ వాళ్ళు అంటారు ఎవరు పుట్టలేదు అంటారు. ఎందుకంటే అలా పుట్టారని తెలిస్తే మరియమ్మ ఇచ్చి తగ్గిపోద్దని చెప్పేసి వాళ్ళు అలా ఒప్పుకోరు. తొలిచూలి కుమారుని కని చుట్టి సత్రములో వారికి. ఎందుకే సత్రంలో పుట్టాడా పశువుల తొట్టులో పుట్టాడా? నేను పాట పాట పశువుల పాకలో. ఇక్కడ పాకం ఉందా? ఇక్కడ సత్రంలో పుట్టడం ఉందా? చూడలేదు అని ఉందంటే అక్కడ పుట్టడం ఉందా? మరి పశువుల పాక ఇక్కడ ఉందా లేదా? తొట్టే, పశువుల తొట్టి వేరు పాక వేరు. చెప్తాను. ఓకే, క్వశ్చన్ బాగుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మేడం గారు పేరండి, మీరు బైబిల్ నేర్చుకునే మేడం గారు పేరు రావాలి మీరు రండి. వారా నక్షత్రమును చూచి కూర్చోండి కూర్చోండి లేదా కూర్చోయింది లేదా? ఓకే, అత్యానంద భరితులై ఆగండి. అందరూ ఆమె చూడండి. మొట్టమొదటి సత్రంలో పుట్టినట్టుగా లేదు. ఓకే, పశువుల తొట్టులో పశువుల పాకలో పుట్టినట్టుగా కూడా అక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుప్రభు వారు? ఎక్కడున్నాడు యేసుప్రభు వారు? మీకు ఎన్ని చెప్పారు? 3 చెప్పాను. ఎన్ని? ఫస్ట్ ఏంటి? సత్రం, పశువుల. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? చాలా యేసుప్రభు ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదు. తెలుసా మీకు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదు. ఎందుకు ఆ మాట నేను చెప్పానంటే యేసుప్రభు వారికి 2 జన్మలు ఉన్నాయి. ఎన్ని జన్మలు? 2 సార్లు పుట్టాడు యేసుప్రభు.
నమ్ముతారా నమ్మరా? నమ్మరా? అమ్మా ఒకసారి పుట్టాడా? చనిపోయిన వాళ్ళకి పుట్టింది లేదు కదా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు లేనప్పుడు ఎవరు పుట్టారంట? నేను పుట్టినండి. ఎవరు పుట్టారు? నేను పుట్టానా అంటే యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? పర్వతం పుట్టక మునుపు, ప్రవాహ జలములు లేనప్పుడు, ఓటం లేనప్పుడు నేను 22 వచ్చి చదవండి. 22 ఎందుకంటే అంతా చదివేది. సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఫస్ట్ యెహోవాను ప్రథమమైన వారుగా చేశారు. ఆ తర్వాత అనాది కాలం మొదలుకొని చూడండి, ఇక్కడ కాలము గురించి ఉంటుంది. అనాది కాలము, ఆది కాలము, ఇలా చాలా కాలాలు ఉన్నాయి. ఓకే, అర్థం చేసుకోండి. అవన్నీ అంటే ఓటలు లేవు, భూమి లేదు, ఏమీ లేనప్పుడు అక్కడ జన్మించాడు అని ఉంది. ఎక్కడ పుట్టాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, ఓటలు లేనప్పుడు. మీరు ఎక్కడ ఉన్నాడు? గాలి ఉన్నాడు దేవుడు? ఉన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ జన్మించను, పుట్టాను అంటే అర్థం ఏంటంటే, యెహోవా దేవుడులో నుంచి బయటకు వచ్చాడు. ఇద్దరు మళ్ళీ వేరు కాదు. ఓకే, అర్థం చేసుకోండి. యెహోవా దేవుడిలో నుంచే ఈయన దాన్ని పుట్టానని అక్కడ మెన్షన్ చేశాడు అంతే. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ పుట్టాడు? పరలోకములో, దేవుని లోకంలో పుట్టాడు. అది ఫస్ట్ జన్మ. చాలామంది ఏమంటారంటే, యేసుప్రభు కన్యకి పుట్టాడా? నిరూపించు. నిన్నటి ఎవడో 25 లక్షలు ఇస్తానంటున్నాడు. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు చెప్తే. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, ఓటలు లేనప్పుడు అని పుట్టాడు. అప్పుడు పుట్టాడు. మరి ఇప్పుడు కన్యక మరియ గర్భాన్ని పుట్టింది 2000 సంవత్సరాల క్రితం. ఆయన జన్మించాడంటే అది మానవ ఆకారముగా ఆయన పుట్టాడు. ఓకే, ఇప్పుడు యేసుప్రభు ఎందుకు ఎక్కడ పుట్టాడు అనేది క్లియర్గా ఎందుకు మెన్షన్ చేయలేదు తెలుసా? యేసుప్రభు వారికి విగ్రహాలు కనిపిస్తుంది. ఏంటి చెప్పండి? విగ్రహాలు అనేది దేవుడికి ఇస్తుంది. ఇప్పుడు మనం సత్రం గురించి తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఈ సత్రం యొక్క విలువేంటి, మనం ఏ స్థలంలో ఉండాలి, ఎందుకు యేసుప్రభు వారికి లేదనే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు మీరు చదివారు సత్రములో వారికి. ఇప్పుడు సత్రం గురించి కొన్ని విషయాలు నేను చూపిస్తాను. బైబిల్లో త్వరగా తిండి యెర్మీయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. యెర్మీయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు కుమారుడైన గెదల్యాను చంపిన తర్వాత అందరూ అనగా పిల్లలను 41:18 జరిగింది. చదవండి. స్త్రీలను పిల్లలను రాజ పరివారమును మళ్ళా రప్పించిరి. ఓకే, ఓకే, లాస్ట్ చదవండి. ఇంకా కిందకి. చంపినందుకు వారు కల్దీయులు భయపడి ఐగుప్తు వెళ్ళుదామనుకుని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో అందరూ చూడండి.
కిమ్హామ్ చెప్పండి. ఏం పేరు? పేరు ఎప్పుడైనా విన్నారా? కిమ్హామ్. సౌత్ కొరియా అధ్యక్షుడి పేరు ఏం పేరు? కిమ్ అని పేరు. ఏం పేరు? కిమ్హామ్. ఈ కిమ్హామ్ ఎవడన్నా తెలిస్తే సత్రం గురించి మనకు మొత్తం డీటెయిల్ వచ్చేస్తుంది. ఓకే, ఈ కిమ్హామ్ ఎవరంటే బర్జలై అనేటువంటి ఒక ఆయన కొడుకు. యాక్చువల్గా ఫస్ట్ స్టోరీ ఏంటంటే సత్రం గురించి రూతు గ్రంథం 4వ అధ్యాయం 20-21 వచనాలు చదివితే, రూతు గ్రంథం 4వ అధ్యాయం 20-21 వచనం. ఇక్కడ మనకి బోయాజు స్టోరీ కనిపిస్తుంది. నయస్సోను ఏం పేరు చెప్పండి? చెప్పండి ఏం పేరు? సల్మాన్. పేరు బాగుందా? బాగుందా బాబు? మనకు సల్మాన్ ఖాన్ అంతేనా? యాక్చువల్లీ అన్ని బైబిల్ నుంచి వచ్చినాయే. ఈసారి ఎవరికైనా పిల్లపడితే సల్మాన్ అని పేరు పెట్టుకుంటారా? ఈ సల్మాన్ ఎవరంటే బోయాజు తండ్రి రాహాబ్ అనే వేశ్య ఉండేది. ఈ వేశ్య ఒకసారి వేగు చూడడానికి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళని చంపుదామని వాళ్ళు అనుకుంటే ఈమె ఏం చేసిందంటే ఆమె దాచిన తర్వాత ఒక కిటికీ ఉంటే కిటికీ గుండా బయటికి పంపించేటప్పుడు ఒక మాట అడుగుతుంది. ఏమంటే, అయ్యా నేను మీకు ఇంత సహాయం చేశాను కదా, ఈ పట్టణాన్ని దేశాన్ని మీరు పాడు చేస్తే నా కుటుంబాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఒక కిటికీకి ఎర్రని దారం కట్టి ఉంచమని చెప్తారు. తర్వాత వచ్చినప్పుడు ఆ దేశాన్ని పాడు చేసేస్తారు. ఈ ఒక కుటుంబం ఉంటుంది. ఈ ఒక కుటుంబం వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఎవరు లేదు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాహాబుని సల్మాన్ అనేటువంటి వాడు పెళ్లి చేసుకుంటాడు. ఏం పేరు? సల్మాన్. రాహాబుకు పుట్టినటువంటి వాడే బోయాజు. ఎవరు చెప్పండి? వీళ్ళు కాపురం ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే ఒక కొండ తొలిపించారు. ఏం తొలిపించారు? కొండ తొలిపించి ఆ కొండలో వీళ్ళు కాపురం పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ సల్మాన్కి ఎవరు పుట్టారు? సల్మాన్కి ఎవరు పుట్టారు? సల్మాన్ ఎవరు కన్నారు? మనం చెప్పాను మీకు. సల్మాన్ ఖండం ఏంటి, మగోడు ఖండం ఏంటి అనకండి. చెప్పాను చెప్పలేదు. ఆడవాడు ఎవరైనా సరే మగోడి పేరే ఉండదు తప్ప ఆడవాళ్ళ పేరు ఉండదు. అందుకని బైబిల్ అట్లా రాశాడు. సల్మాన్ ఎవరిని కన్నాడు? బోయాజుని కన్నాడు. బోయాజు ఒబేదుని కనెను. ఒబేదు యెషీ అంటే దావీదు తండ్రి యెషీని కనెను. అది యెషయా దావీదుని. చూడండి, బోయాజు దగ్గర నుండి దావీదు వరకు కూడా ఈ యొక్క ఇంటిని వాడారు. దావీదు రాజు అయిన తర్వాత ఆ ఇంటిని వదిలిపెట్టేసి ఏం చేశాడంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వినండి, మా అర్థమవుతుందని చెప్పింది. బోయాజు దగ్గర నుండి దావీదు వరకు ఈ యొక్క ఇంటిలో ఉన్నారు. యేసుప్రభువు వారు పుట్టడానికి గల కారణం కూడా ఈ ఇల్లు కొంత ఆధారమైనది. అది ఇప్పటికీ అక్కడ ఉంది. ఈ యొక్క దావీదు రాజు అయిన తర్వాత ఆ ఇంటిని వదిలిపెట్టి రాజభవనానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భవనం ఏం చేశాడంటే బర్జలై అనేటువంటి ఆయనకి ఇచ్చేసాడు. ఈ బర్జలై ఎవరంటే దావీదుని తన కొడుకైన అబ్షాలోము తరుముతున్నాడు, చంపేద్దామని చూస్తున్నాడు. వేరే చోట ఉంటే ఇతను ఏం చేశాడంటే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 17వ అధ్యాయం 27వ వచనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం దావీదు వచ్చినప్పుడు పదిహేడు 27 జరిగింది. చదవండి. బర్జిలై అరణ్యమందు
జనులు అలసిపోయిన వారై ఆ. ఆకలిగొని తప్పుకొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, ఆ. కుండలు గోధుమలు, ఏమి ఇచ్చాడు దావీదుకి? పరుపులు ఇచ్చాడు, పాత్రలు, కుండలు, గోధుమలు. ఏం పిండి? వేచిన గోధుమలు. ఏంటండి పేర్చిన గోధుమలు? అంటే రెండు పిండి. కాయధాన్యాలు ఇచ్చాడు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్ను ముద్దలు. దావీదును అతని వద్దనున్న జనులను భోజనం చేయటకై తీసుకొని వచ్చిరి. తర్వాత దావీదు తన దగ్గర ఉన్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను. అక్కడ కింహాం అనే పేరు లేదా? ఇక్కడ 28లో కానీ 17:28 చూడండి, అక్కడ కింహాం అనే పేరు లేదా? రెండో సమూయేలు 15 చెప్తాను. ఓకే, 2 సమూయేలు 19:37 చదవండి. మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అతడు తిరిగి పోకున్నట్లు నాకు సెలవిమ్ము, చింతగించుము. నీ దాసుడగు కింహాము అని ఉంది, ఉందా? ఏం పేరు ఉంది? అంటే మీరు పైనంతా చదువుకుంటే ఈ యొక్క బర్జిలై కుమారుడే ఈ కింహాం. ఈ కింహాంకి ఏం చేశాడంటే యాక్చువల్లీ దావీదుకి సహాయం చేశాడని దావీదు ఏం చేశాడంటే బర్జిలై వాళ్ళ కుటుంబానికి ఈ యొక్క ఇంటిని ఇచ్చేసాడు. ఇంటిని ఇచ్చేసిన తర్వాత ఈ బర్జిలై తండ్రి చనిపోతే ఈ తండ్రి చనిపోయాడని చెప్పి ఏం చేశారంటే ఈ యొక్క ఇంటికి గెరూతు కింహాం అని పేరు పెట్టి దీన్ని ఒక సత్రముగా ఉంచేశాడు. ఎందుకు సత్రంగా ఉంచేశాడంటే అది ఐగుప్తుకు వెళ్ళే త్రోవ, హైవే ఐగుప్తుకు వెళ్ళే త్రోవ కాబట్టి బెత్లెహేము దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఏం చేశాడంటే ఈ సత్రాన్ని, ఈ యొక్క ఇంటిని సత్రంగా మార్చేశాడు. అది ఈ సత్రం. ఈ సత్రంలో ప్రదాసంఖ్య రాయవలని అందరూ వచ్చారు. అందరూ వచ్చేటప్పటికి ఈ సత్రంలో ఏం లేకపోయింది? సత్రంలో ఏం లేదు, స్థలము లేనందున యేసు ప్రభువారు ఈ సత్రంలో పుట్టారు అని చెప్తారు కానీ కన్ఫర్మేషన్ కాదు, కానీ పుట్టుండవచ్చు. ఇప్పుడు ఈ సత్రములో నుంచి పశువుల తుట్టలో పరుండ పెట్టారంటే అర్థం ఏంటంటే అప్పట్లో బుల్లెట్లు ఉన్నాయా? బుల్లెట్లు ఉన్నాయా? స్కూటర్లు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? మరి ఎలా వచ్చారు? కాలినడక రెండు. అంటే ఎక్కడి నుంచి అనపతి కాలినడకలు వచ్చేస్తాం. ఎక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే గాడిద కానీ గుర్రం కానీ వాటిలో ప్రయాణం చేసేవారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఇది సత్రంలోకి వచ్చారు. ఈ పశువులు ఉన్నాయి కదా, పశువులు, ఈ పశువులకి మేత వేయడానికి చిన్న చిన్న తొట్లు ఉంటాయి. ఆ తొట్లలో ఏం చేశారంటే ఈ యొక్క పెట్లు ఉంటాయి కదా, పెట్లు, అందులో గడ్డేసేవారు. వాళ్ళకి సత్రంలో స్థలం లేదు కాబట్టి ఆ తొట్టెలో పరుండబెట్టని ఉంటుంది తప్ప పలానా దగ్గర పుట్టారని క్లారిఫికేషన్ అయితే మనకు లేదు. ఎందుకు లేదంటే యేసుప్రభు ఎప్పుడో పుట్టాడు. యేసుప్రభు పుట్టక ముందే ఉన్నవాడు. అందుకే నేను మొదటి వాడను అది. అందుకే మీరు 2 జన్మల గురించి చెప్పాను. బైబిల్లో యేసుప్రభు 2 జన్మలోనే 2 బాప్తిజాలు ఉన్నాయి. ఎన్ని బాప్తిజాలు ఉన్నాయా? యేసుప్రభు ఎన్ని బాప్తిజాలు ఉన్నాయి? 2 లేదా? ఒకటేనా? అది కూడా క్లీన్ చేసేస్తాను. యేసుప్రభు వారికి 2 బాప్తిజాలు ఉన్నాయి. ఎన్ని బాప్తిజాలు? ఒకటి మత్తయి సువార్త 3:14. యేసుప్రభు వారి బాప్తిజం ఎందుకు చూద్దాం.
ఇప్పుడు యేసుప్రభువు వారు యోహాను చేత బాప్తిసం పొందుతారు. ఇదే బాప్తిసం, మొదటి బాప్తిసం, లోక బాప్తిసం. ఓకే, మార్క్స్ 10:30. యేసు మీరేమడుగుతున్నారో మీకు తెలీదు, నేను త్రాగుచున్న గిన్నె మీరు త్రాగలరా? ఏమన్నా అప్పుడు బాప్తిసం పొందించారు తీసుకోవాలి. అప్పుడు తీసుకోవడం బాప్తిసం, నేను పొందవలసిన బాప్తిసం ఉంది, మీ చేత అవుతుందా అన్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక ఆవిడ యేసు దగ్గరికి వచ్చింది. అందరూ చూడండి, ఎక్కడికి వచ్చింది? యేసు వచ్చి, ప్రభువా నువ్వు చాలా గొప్పడివి, నీ మాటలు చాలా బాగున్నాయి, నువ్వు నాకు చిన్న ఫేవర్ చేయాలండి. ఏం ఫేవర్ అని అడిగితే, నాకెంత కొడుకులు అన్నారు. ఎంతమంది కొడుకులు? ఇటు పక్క ఒకడు, ఇటు పక్క ఒకటి కూర్చోబెట్టుకో, నీ రాజ్యం వచ్చి అదే నాకు మనం ఎంత ఉండదు అండి. స్వార్థం ఉండొచ్చు. ఈ పక్కన ఒకడు, ఈ పక్కన. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? నేను త్రాగేది మీరు త్రాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు. ఇక్కడ రెండో బాప్తిసం ఏంటో తెలుసా? సిలువ యాగమే రెండో బాప్తిసం. అందుకే నేను పొందవలసిన, అప్పుడు యేసుప్రభువు బాప్తిసం పొందిస్తాడు. ఎనీ డౌట్స్? ఆయనకి 2 జన్మలు ఉన్నాయి. అది మీరు ఎవరికి కౌంటర్ చెప్తారంటే చెప్పండి. ఓకే, కాబట్టి యేసుప్రభువు వారు బాప్తిస్మం అనేది ఎందుకు పొందారంటే, నీతి అవతల జరగాలి. ఆల్రెడీ మన రికార్డింగ్ వీడియోలో కూడా చేశాను, వినండి. యేసుప్రభువు వారు పుట్టడానికి సత్రం ఒక కారణం. ఎందుకంటే బోయాజు దగ్గర నుంచి దావీదు వరకు కూడా యెషయి ముద్ర నుంచి చిగురు పుట్టును అంటాడు. యెషయి ముద్ర నుంచి చిగురు పుట్టుననే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి దేవుడు ఈ సత్రములోనికి రావాలి, కాబట్టి అక్కడ జన్మించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సత్రములు వాడుకోవడానికి దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఇల్లు సత్రంగా మార్చబడిపోయింది. ఆ ఇల్లు అనేక మందికి సత్రంగా మార్చబడిపోయింది. ఇందాక చదివాను, గిరుతు కెంహాములో దిగిరి అని చదివాం మనం 8:41. ఇక్కడ ఎందుకు జరిగిందంటే, ఒకరిని చంపేసి పారిపోతూ ఈ సత్రములోనే దాక్కున్నారు వాళ్ళు. ఒకనొకప్పుడు ఈ సత్రం ఎలా మారిపోయిందంటే, ఒకరిని చంపేసి వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది దొంగలు ఉన్నటువంటి ఆ సత్రంగా మారిపోతే, ఈ దొంగలు ఉన్నటువంటి ప్రదేశానికి యేసుప్రభువు ఎందుకు వచ్చాడో తెలుసా? వారందరినీ మార్చి దేవుని కొరకు బ్రతికించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొంగగా ఉన్నవాడు దొంగగా ఉండడానికి ఇష్టం లేదు. చెడ్డవాడిగా ఉన్నవాడు చెడ్డవాడిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. వాడు మారాలి, అది దేవుని కాన్సెప్ట్. కానీ ఆ సత్రంలో ఏం లేదు, స్థలం లేదు. మరి ఇంటిలోనికి ఎలా వచ్చాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుకుందాం 10వ వచనం. అక్కడ వారు ఆ నక్షత్రం చూసి ఆగండి. సత్రంలో స్థలం లేదు, తొట్టులో పడుకోబెట్టారు. తొట్టు అంటే బయటది. మరి ఇంట్లోకి ఎప్పుడు వచ్చాడు దేవుడు? అమ్మ పశువుల పాట ఉందా? పశువుల తొట్టనుందా? ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఏంటి? ఆ ఇంటిలోకి వచ్చారు. ఇక్కడ క్లారిటీ చెప్తాను నేను. యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత, పశువుల తొట్లో పొరలు పెట్టిన తర్వాత, ఈ ఇంటిలోనికి వచ్చే కాలానికి, జ్ఞానులు వెళ్ళే కాలానికి, జ్ఞానులు వెళ్ళారండి. ఎవరు? జ్ఞానులు వెళ్ళడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? అందుకే అక్కడ హేరోదు అంటాడు, మీరు వెళ్ళి ఆ బాలు నుంచి కనుక్కొని రండి అన్నాడు. వాడు కనుక్కొని రాలేదు. అప్పుడు ఏం చేశాడంటే, 2 సంవత్సరాలు గల వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి. ఈ ఇల్లు అక్కడ ఉన్న ఇల్లు కాదు, మరియా యోసేపులు ఉన్న ఇంటిలోనికి వచ్చేసారు. వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఆ ఇంటిలో ఉన్నారు కాబట్టి నక్షత్రం వాళ్ళకి తావు చూపిస్తూ వెళ్ళింది.
వాడు తావు చూపించి ఏం చేసిందంటే ఆ ఇంటి వరకు నడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వెళ్ళినటువంటి వారు చాలా మంది 300 మంది పైగా వెళ్ళారంట. మనకు ముగ్గురే కనిపిస్తారు. ఒకడు నలుగురు అని చెప్తాడు, ఒకడు ముగ్గురు అని చెప్తాడు. కాదు, పూర్వకాలం వెళ్ళేటప్పుడు చాలా రీతిగా వెళ్ళేవారు, కలిసి వెళ్ళేవారు. కాబట్టి ఈరోజు ఈ సత్రములో ఏం లేదు, చెప్పండి, ఏం లేదు. ఈరోజు క్రిస్మస్ చేస్తున్న చాలా మంది హృదయాలలో దేవునికి చూడలేదు. క్రిస్మస్ ఆరాధన చేసేటువంటి వారు, దేవునికి ప్రార్థన చేసేవారు, అది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే యేసుప్రభు వంశావళిలో ఆ సత్రం యేసుప్రభు కావాలి. కానీ ఆ సత్రంలో ఏం లేదు. అంటే సొంత ఇంటిలో వెళ్ళడానికి అధికారం లేదు. నీ ఇంట్లో నేను ఎవడన్నా రానిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మీ ఇంట్లోకి ఇట్లా రాక అందరూ అనుకుంటే ఎలా ఉంటుంది. ఈరోజు ఈ ఇల్లు దేనికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. దేవుడి ఇంటిని కోరుకోలేదు, సత్రాన్ని కోరుకోలేదు, తొట్టిని కోరుకోలేదు. నీ హృదయంలో దేవునికి ఒక స్థానం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పెద్ద క్రిస్మస్ చేసేసి ఏమి చేసేసిన హృదయంలో దేవుడు లేకపోతే, ఒకరోజు క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి వెళ్తే ఎవరు అయ్యారు వాక్యం స్టార్ట్ చేస్తే బాగుందా అన్నాడు. ఏ అన్నాడు. నేను వాక్యం మొదలెడితే అందరూ రిలాక్స్ అయిపోతారు కదా, ఈ లోపల ప్యాకేజ్ అవుతుంది అంటున్నాడు అందరూ. ఏంటి క్రిస్మస్ రోజుని, క్రిస్మస్ రోజున కూడా ముందు దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలైన క్రిస్మస్ ఏంటంటే ముందు దాకా క్రిస్మస్ వాళ్ళకి. ఈరోజు స్థలం ఎక్కడుంది? కొన్ని విషయాలు సత్రంలో స్థలం లేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఈ క్రిస్మస్ సందేశం యొక్క గొప్పతనం తెలుసా? మనందరికీ ఒక స్థలము దేవుడు ఇవ్వాలని చూస్తున్నాడు. అలా చెప్పండి. నువ్వు స్థలం ఇవ్వలేదు దేవునికి, నువ్వు దేవునికి ఒక ప్రదేశాన్ని ఇవ్వలేదు, దేవునికి ఒక హృదయాన్ని ఇవ్వలేదు. కానీ దేవుడు నీ వరకు ఏం చేస్తాడు తెలుసా? స్థలము సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా చూద్దాం. 6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. తొందరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. సహోదరులారా, ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు ఆమె స్థలం చెప్పండి. నీవు స్థలం ఇవ్వకపోయినా ఆకాశ పక్షులు గూళ్ళున్న నక్కలకు బొరేలున్న మనుష్య కుమారుడు తలవాల్చుకునే స్థలం లేదు. కానీ యేసయ్య ప్రేమ తెలుసా? నిన్ను పరిశుద్ధ స్థలములో ఉంచాలని, పరిశుద్ధ స్థలంలో నిలువబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మనకంటే ముందుగా ఆ ప్రదేశానికి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు జన్మకి కారణం ఏంటి? యేసు ప్రభు రావడానికి కారణం ఏంటి తెలుసా? నిన్ను నన్ను కూడా ఒక పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడు. ఇప్పుడు మనకు ఆ భయం, ఏం భయం? పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఎలాగా? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే పరిశుద్ధుడిగా మనం భూమి మీద ఉండాలి. ఈ భూమి మీద పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ పరిశుద్ధ స్థలానికి మనకంటే ముందుగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఈ భూమి మీద పరిశుద్ధులుగా ఉండి యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధ స్థలంలోనికి మనం ఎక్కడ ఉంటున్నాం? ఏదైనా తోటలో దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని అడిగితే ఆదాము చెట్టు చోట దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? దిగంబరుడు అయిపోయాడు. దేవుడు అడుగుతుండే దాక్కుంటే, అయ్యా మేము కనబడడానికి మేము అర్హులం కాదు, దిగంబరం అంటే యేసు దేవుడు అంటాడు,
నీవు దిగంబరుడని నీకు చెప్పిన వాడెవడు? పరిశుద్ధత వస్త్రాలు. యాక్చువల్గా ఆ పండు ఎందుకు సృష్టించాడు తెలుసు దేవుడు? మనం తినడానికే. ఏదైతే పండు ఎందుకు సృష్టించాడు? మనం తినడానికే. కానీ దేవుడు చెప్పినప్పుడు కదా మన ఇష్టం వచ్చినట్టు తెలియకూడదు. ఒక పాస్టర్ గారు ఉపవాస పట్టాలు పెట్టారు, క్రిస్మస్ పెట్టారట. ఒరే ఎవరో భోజనం చేయకుండా అన్నాడట. ఏమన్నాడు? చాలా మంది కోపాలు వచ్చేసాయి. పాస్టర్ గారు ఏమవుతాడు? 11 గంటల దాకా క్రిస్మస్ అవుతుంది, అప్పుడు పిల్లలు అప్పుడు దాకా పిల్లలు అలా ఉంటారా? పిల్లలు భోజనం చేయకుండా ఎలాగా అని. ఈలోపు పాస్టర్ అయ్యా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వదా ప్రాంతం అయ్యేదాకా ఎవరికి పోయాము అంతా దొరుకుతుంది. ఇప్పుడు పాస్టర్ గారు గ్రీన్ చికెన్ ఓకే అంటారు. దేని కొరకు? కొన్నిసార్లు కమాండ్ చేస్తుంటాడు సేవకుడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మనం ఈ భూమిలో పరిశుద్ధులుగా ఉండాలి. ఈరోజు ప్రభు సంస్కారం పాడాలి. మనం ఎలా ఉండాలి? మొదటి కొన్ని 10-20 చదవండి. ముందు 20 చదవండి. 10-20 చదవండి. మొదటి కొన్ని 10-20. అవును. కాదు చెప్పుచున్నాను. దెయ్యములతో ఎవరితో పాలువారట? అంటే పరిశుద్ధత కోల్పోతే మనం ఎవరితో పాలువారు? ఆడ దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యముతో పాలువారట ఎవరికి ఇష్టం లేదు. మీరు గుడికి వచ్చారు, ఇక్కడికి గుడిలో ఉన్నారు అంటే ఎవరితో ఉన్నట్టు మీరు? ఓకే చెప్పండి. ప్రభు పాత్రలోనిది చూడండి. ఇటువైపు ఏమో దెయ్యం పాత్ర ఉంది, ఇటువైపు ప్రభు పాత్ర ఉంది. రెండు కలిపి మిక్స్ చేసేస్తారా? రెండిటిలోనూ కలిపి త్రాగాలి. ఈరోజు మనం పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆవిడ యేసుప్రభువుని నమ్ముకుందండి. యేసుప్రభువుని నమ్ముకుని ఆదివారం గుడికొస్తే వచ్చేప్పుడు ఆత్మ ఈ కబ షండి కబ అని ఉండదు. ఆ ఇంట్లో కూడా చుట్టుపక్కల బంధువులందరూ కూడా ఇవిడికి ఆత్మహత్యని ఎవరిని ఆపలేము, అంత అనవచ్చు చెప్పాడు. అలా ఆయనగా యేసుప్రభువుని నమ్ముకోలేదు. అయ్యప్ప స్వామి మాలేసి ఏమేసేది? ఈ కడతారు. ఏం కడతారు? ఆ ఇరుములు కడతారు కదా. ఇరుములు కట్టినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఇరుములు కట్టాలి. ఆయన కట్టుకోలేదు బంధువులు. ఈవిడ ఆయన దగ్గర చేసేస్తున్నారు. ఎవరు? ఈవిడ ఆయన దగ్గర చేసేస్తున్నారు. అప్పుడు వచ్చిన అయ్యా ఆకుచ్చేస్తారు కదా, యేసుప్రభువు కదా, ఇదే పని అన్నారట. అన్న అయిపోతుంది. యేసుప్రభువు క్షమించండి, క్షమించేస్తారు. మా దేవుడు ఎలాంటి దేవుడు? పరిణామ సినిమా చూడలేదా అన్నదట. ఏ సినిమా అయిపోయింది. సంక్రాంతికి ఈ ఉడతారు కదా, ఏంటి ఆ పప్పులు ఉంటారు కదా, వాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకున్నారట. మూకిడి నూనె ఏమి నూనె మంట పెట్టారు. అది ఇలా ఉడుకుతుంది. అంటే ఒక నూనె వేడైతేనే కానీ వేయరు కదా. ఈ లోపల అంతా కదా నూనె ఏంటి కదా మాట్లాడుకుంటుంటే ఇల్లు గవకొచ్చి అక్కడ కూర్చుందట. ఎక్కడ? పప్పులో మూకిడి దగ్గర. వాళ్ళకి అర్థం కాదు. తీసుకొని అనుకోండి అసలు ఉండదని తెలిసా. ఎలాగంటే వండేస్తాను అంటుందంట. ఏం చెప్తుంది? ఎలాగంటే వండేస్తాను అందంట. అది మనకి ఆత్మ వచ్చాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఆత్మతో మూడేళ్ళ మన సరళపతి ఏమంటే అవే ఈశ్వరుడు ప్రేమమయుడు. క్షమించండి అంటే ఏం చేస్తాడు దేవుడు? అంటే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాలంటే దెయ్యముల పాత్రలోని దేవుని పాత్రలోని మనము త్రాగలేము. ఇది దేవుని విధానం. స్థలం లేదంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతకి స్థలం లేదు. ఈ రోజున దేనికి స్థలం లేదు? చెప్పండి. పరిశుద్ధతకి స్థలం లేదు. నెంబర్ 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆ. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు ఎలా కట్టబడుచున్నాము? యేసు ప్రభు రావడానికి కారణం ఏంటంటే, సంఘాన్ని స్థాపించడానికి కారణం ఏంటంటే, సేవకులు వాక్యాన్ని బోధించడానికి కారణం ఏంటంటే, మీరందరూ కూడా దేవునికి నివాస స్థలంగా మీరు ఏమవ్వాలి? చెప్పండి, ఎలా కట్టబడాలి అంటే? దేవుడికి నివాస స్థలం అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? మీలోనే దేవుడు ఉంటాడు. దేవుడి నివాస స్థలం ఎక్కడ? హృదయం. మీరు ఎలా కట్టబడాలి? దేవుడు మీలో ఉన్నట్టుగా కట్టబడాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో దేవుడి నివాసం కట్టబడాలి. దేవుడు మీలో నివసించాలి. మనం దేవుడిలో నివసిస్తే మనం కట్టబడాలి. ఈ రోజున మనం ఎక్కడ నివాసం ఉంటున్నాం? మన నివాసం ఎక్కడుంది? గుడికి రామంటే చాలా మందికి వెళ్ళాలని ఉంది కానండి, గుడికి రాలేదు. ఒక ఆవిడ మన మాస్టర్ చెప్తున్నారు, అమ్మ గుడికి ఎందుకు రాలేదని అంటే, అయ్యారంటే లైవ్ చూస్తున్నానంటే అందంట. ఏం చేస్తుందంటే, మీరు లైవ్లో ఇంకా వాక్యం రాలేదు కదండి, వద్దాం అనుకుంటున్నానండి, మీ వాక్యం బాగుండి రాలేకపోయినట్టు ఉందంట. ఎక్కడ ఉంటుంది? లైవ్లో ఎవడు వినలేనుడు ఎక్కడో ఉన్నాడు, ఆడికి లైవ్. కానీ ఈవిడ ఎంత తెలివైంది, లైవ్ చూసేస్తున్నాడు. అమ్మ ఏ వాక్యం చెప్పారు అడిగితే, లైవ్ చూసాను అయ్యారు. ఏ వాక్యం చెప్పారు? లైవ్ చూసాను అయ్యారు. ఏ వాక్యం చెప్పారు? ఇంతే కదా, లైవ్ ఇంతే కదా. ఏదైనా చూస్తుంటుంది, లైవ్ అంటున్నా వెరీ గుడ్, మా పాటగా మంచిగా చెప్తున్నాడు రోజు అనుకుంది. చాలా మంది లైవ్లో వాక్యాలు చూసి ఆ వాక్యం ఏంటి తెలీదు. దేవుని ఆలయంగా మీరు కట్టబడితే మీ నివాస స్థలంలో దేవుడు ఉంటాడు. అని చెప్పండి, హల్లెలూయా. మీ ఇల్లు దెయ్యములకు నివాసము కాదు. ఎవరికి? మీ గృహము దెయ్యములకు నివాస స్థలమే. ఒకసారి చూసుకోండి. మన హృదయంలో దెయ్యం అంటే అర్థం ఏంటంటే, మీరు దెయ్యాలు అనుకుంటే మరి ఈ కొమ్ములు కొనేటట్టు ఉన్నట్టు కొమ్ములు అనుకోకండి. చేయకూడదు చేస్తే దెయ్యం. ప్రకటన 18:2 అంటాడు, దెయ్యములకు నివాస స్థలముగా ఉన్నారంట చాలా మంది. చదవండి, ప్రకటన 18:2 అనుకుంటా. ఊరిపోయాను. ఎవరికండి చెప్పండి, ఎవరికి? అందరూ చూడండి, దెయ్యం మీ ఇంట్లో ఉందనుకోండి, ఉంటారా? గల్లు సౌండ్ అయితే పార్టీగారే ఇందులో ఏదో ఉంది. ఒకసారి ఒక ఇంట్లో ఒక ఆవిడ చచ్చిపోయిందంట. అది కూడా కిరసలో తీసుకుని చచ్చిపోయింది. ఆ ఇంట్లో ఎవడు ఉంటలేదంట. ఆ బిల్డింగ్ కాస్ట్ 10 లక్షలు. అంతా బాగుంది, కానీ ఇంటికి వెళ్ళాలండి మనిషికి ఏంటది? మీరు ఇక్కడ దెయ్యం చూసారా? నేను ఒకసారి దెయ్యం అనుకున్నాక దెయ్యం జరుగుతుంది. రాత్రి 1 గంటకి సినిమా చూసి వస్తున్నాను. ఇలా వస్తున్నప్పుడు ఈ తుప్పలకి వైట్ సూన్ ఉంటుంది కదా, వైట్ వాణి అప్పుడు తునేలు అక్కడ వాణి, ఈ వాణి ఉంది, ఇది గాలికి ఇలాగలా ఊగుతుంది. నేను అలా చూస్తున్నాను, ఇది దెయ్యమా? నేను వెళ్తావా, ఇక్కడ వెళ్ళిపోతావు లేదా అంటున్నాను. అది వెళ్తే కదా అది దెయ్యం అయితే. అదేంటది? ఆ ముడి చెట్టుకి చున్ను చుట్టుకుంది, ఆ వాణి చుట్టుకుంది. మనకి ఎలా కనిపిస్తుంది అది? రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల దాకా దానిపైన చూస్తున్నాను. నిలబడి ఉన్నానండి. నాకు ధైర్యం, దెయ్యంకి ఏం చేయాలో చూద్దాం. కానీ దెయ్యం 5 గంటలకి షేల్కి పాలకి వెళ్తారు కదా, వచ్చారు అబ్బాయి అంటే ఇది ఏం కాదని చెప్పేసి ఇలా కొంచెం వెలుగుతున్నాడు. చూస్తే నాకు రాత్రి వచ్చి పిలిచి చెప్తుందండి. నివాస స్థలం అంటే చేయకూడ దేవుడి మీద, అదే దెయ్యములకు నివాస స్థలం అన్నాడు. ప్రతి దానికి అపవిత్రాత్మ
ఆత్మకు ఉనికి పట్టండి. అపవిత్ర ఆత్మ ఎక్కడ ఉండదు, వాళ్ళ దగ్గర ఉండాలి. మూడవది చూద్దాం. మూడవది మనం చూద్దాం. మత్తయి సువార్త 9:24. ఇది చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 9:24. స్థలమీయుడి ఇక్కడ చూడండి, ఒక స్త్రీ, ఒక చిన్నది ఏమవుతుందట, నిద్రించుతుంది. యేసు ప్రభు వచ్చేటప్పటికి ఆ ఇల్లంతా చచ్చిపోయినతో నిండిపోయింది. చచ్చిపోయిన అంటే అది చచ్చిపోయిన ఒకరే, కానీ అందరూ ఆడడానికి వచ్చిన వాళ్ళు ఇతరులు ఎలాగెళ్తారు మీకు తెలుసు. అదేం పాటో అలాగే అర్థం. అది ఏంచుకోండి, మరి మామూలుగా ఆడచ్చు కదా, అలాగే ఆడరు. అదేదో పాట వచ్చావా, ఇదో పాట అంతేనా. ఎప్పుడైనా రికార్డ్ చేస్తున్నారు ఒకసారి వెళ్ళడానికి, అసలు ఎందుకు ఏడుస్తున్నారు, అదొక పాట. ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక చిన్నది చచ్చిపోయింది. యేసు ప్రభు వారికి స్థలం ఇస్తే చనిపోయిన చిన్నది బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు మానవుడు అనుకున్న వాడికి వచనం చూపిస్తే ఒడుగు పడుతుంది. ఎందుకు ఒడుగు పడుతుంది? ఒక మానవుడు అయితే ఇంకొక మానవుడిని, ఒక మానవుడిని ఇంకో మానవుడిని. నేను మొన్న ఒక రాష్ట్రంలో ఉంటాడు ఫేస్బుక్లో, ఆడన్నాడు నీకు ప్రాణం ఎవరు ఇచ్చారని అడిగితే మా అమ్మగారు మా నాన్నగారు ఇచ్చారట. ఎవరు ఇచ్చారు? ప్రాణం ఎవరు ఇచ్చారట? మీ పిల్లలకు మీరు అమ్మగారు నాన్నగారు ప్రాణం ఇచ్చేస్తారా? అప్పుడు నేను అన్నాను, ఒకవేళ పిల్లలు చచ్చిపోతారు, చాలా మంది 15 సంవత్సరాలు చచ్చిపోతారు. మరి తల్లిదండ్రులే ప్రాణం ఇచ్చేస్తే ఎన్ని వాళ్ళ ప్రాణం పోసేస్తారు కదా, పోయగలరా? అంటే మనిషి నిమిత్త మాత్రం. ఇక్కడ యేసు ప్రభు వారు 100% దేవుడు, 100% మానవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్థలం ఏంటంటే చనిపోయినట్టు నా చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదు. చనిపోలేదంటే ఫలితం అవుతున్నాను కదా. చనిపోవడాన్ని నిద్రతో పోల్చాడు అక్కడ. చూడండి, చెప్పగా ఏం చేశారు? చాలా మందికి యేసు గుడికి వెళ్తే ఎంతో తెలిపదేంటి అని అపాసించేవాడు ఉంటారు. లోకంలో ఎలా జరిగినా నేను ఎవడో అపాసం చేయడు. బైబిల్ అంటే గుడికి వస్తుంటే అందరినీ ఏంటి పేరెంట్ ఎవరు అపాసం లేకపోతే అనేవారు, అపహాసం చేశారు. కానీ ఇక్కడ స్థలం ఏంటని చెప్పాడంటే, యేసు ప్రభు వారికి స్థలం ఎందుకు ఇవ్వాలంటే, చనిపోయిన కొంత తుల్యమనేది బ్రతకాలి అంటే మనం స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు చచ్చిపోవాలి. ఏ విషయాలు చచ్చిపోవాలి? పాప విషయంలో చచ్చిపోవాలి, లోక విషయంలో చచ్చిపోవాలి. ఈరోజు పాపములో చచ్చిపోవడం లేదు కాబట్టి మనం బ్రతకడం లేదు. మనం అందుకే మీ అపరాధముల చేతను తెలియదా? ఎపిసోడ్ 2:1 చదవండి. ఎపిసోడ్ 2:1. మీ అపరాధముల చేతను మీరు ఎందుకు కావాలి? అపరాధం చేయడం చచ్చిపోవాలి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు స్థలం ఇస్తే అపరాధములు పాపముల చేత చంపేసి క్రీస్తులో మనం ఏం చేస్తాడు? ఈరోజు మనం బ్రతుకున్నామంటే క్రీస్తులో బ్రతుకున్నాం. దేవుస్తామని చెప్తాం. హల్లెలూయా. స్థలం ఇవ్వండి. ఈ భూమి మీద దేవునికి స్థలం లేదు, పరిశుద్ధతకి స్థలం లేదు, ఆలయముగా ఉండడానికి మీ హృదయంలో స్థలం లేదు, మృత తుల్యమైన దగ్గర స్థలం లేదు. ఆఖరిగా ఒకే ఒక వచనం, లోకాసువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో. ఆమేన్. ఎవరికండి? భూమి మీద మనకు స్థలం లేదు, స్థలం ఇవ్వట్లేదు. కానీ యేసు ప్రభువుకి స్థలం ఎక్కడ ఉంది? సర్వోన్నతమైన స్థలములలో. ఆమేన్. దేవుని స్థలం చెప్పండి అందరూ. ఏం చెప్పండి? దేవుడు సర్వోన్నత స్థలములలో ఆయనకు మహిమ ఉంది. ఇప్పుడు నీవు స్థలం ఇస్తే, సత్రంలో స్థలం లేదు, కానీ నీవు దేవునికి స్థలం ఇస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో నేను నిన్ను
నిలువ పెడతాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నిలబెడతాడు? దేవుడు ఉండే స్థలం ఎక్కడ? సర్వోన్నతమైన స్థలం. దేవుడు తను తాను తగ్గించుకొని సర్వోన్నత స్థలంలో ఉండే దేవుడు కోరుకునేది ఎక్కడ తెలుసా? నీ హృదయంలో నాకు చోటు కావాలి. ఎక్కడ? హృదయమే నీ ఆలయం. పాట యూట్యూబ్ రెండు చూడండి. నీ హృదయం ఒక ఆలయం. ఆ ఆలయంలో ఎవరు ఉండాలి? యేసుప్రభు ఉండాలి. మన యొక్క శరీరాన్నింటిని నింపేసుకుంటాం. ఈరోజు మనం ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుతో మనం నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్థలము లేదు, సత్రము. కాబట్టి సత్రములో స్థలము లేనందున అనేటువంటి మాట మనం చూడాలి. ఒక సత్రంగా మనసుబడిన దాంట్లో వారసత్వం వచ్చిన ఇంటిలో స్థలం లేకపోయినప్పటికీ యేసు ప్రభువు మనలో నివసించాలని కోరుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఒకసారి అడిగారు, రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగారు. యేసు ప్రభు సమాధానం చెప్పారు, రండి మీరు వచ్చి చూడండి అన్నాడు. రండి మీరు వచ్చి చూడండి నేను ఎక్కడ కాపురం ఉంటానంటే దేవుడు కాపురం ఉండేది ఎక్కడ తెలుసా? నీ హృదయంలో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆత్మీయ మందిరముగా కట్టబడుతున్నప్పుడు మీరు ఎవరుంటారు? దేవుడు. ఈరోజు ప్రభువా నాలో నివాసం ఉండండి అని చెప్పి, నాలో మీరు నివాసం ఉంటే నేను ఆశ్చర్యపడతానని చెప్పి మీరు ఉన్నప్పుడు దేవుడు ఆశ్రయిస్తాడు. అటు రీతిగా దేవుడు మీ అందరినీ గురించి ఆశ్రయించును గాక. ఆమేన్.